భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజీఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000వ సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం అంటే 2022 ఆగస్టు 26 వరకు ఆయనకు సర్వీస్ ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బిఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్ లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరపున పనిచేశారు. అయితే 2000వ సంవత్సరం జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మనెంట్ జడ్జ్ గా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజీఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000వ సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం అంటే 2022 ఆగస్టు 26 వరకు ఆయనకు సర్వీస్ ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బిఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్ లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరపున పనిచేశారు.
ఇక మరింత తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. సో ప్రసాద్, చెప్పండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ నియమితులు కానున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ఏప్రిల్ 24వ తేదీన ఉదయం రాష్ట్రపతి దర్బార్ హాల్లో ప్రమాణం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ మేరకు రాష్ట్రపతికి సంబంధించి ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే చేసినటువంటి సిఫార్సు లేఖను జస్టిస్ రమణకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రపతికి తదనంతరం సిఫార్సు చేస్తూ ఒక ప్రక్రియను చేయాలి. ఆ మేరకు ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం రాష్ట్రపతి దర్బార్ హాల్లో జస్టిస్ ఎన్వి రమణ, ఒక తెలుగు వ్యక్తి, అదేవిధంగా చాలా కాలం తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరొక తెలుగు వ్యక్తి నియామకం కానున్నారు. ఆ మేరకు పదవి బాధ్యతలు స్వీకరించున్నారు. దాదాపు ఈ పదవిలో 16 నెలల పాటు జస్టిస్ ఎన్వి రమణ కొనసాగుతారు. అదేవిధంగా 2022 ఆగస్టు 26వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయనున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత అత్యంత సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ కొనసాగున్నారు. 2010 మే నుంచి అదేవిధంగా 2011 సెప్టెంబర్ వరకు దాదాపు 17 నెలల పాటు జస్టిస్ ఎస్పి కపాడియా ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం కొనసాగారు. ఆ తర్వాత ఒక దశాబ్ద కాలం తర్వాత మరొక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాదాపు సుదీర్ఘకాలం 16 నెలల పాటు ఈ పదవిలో కొనసాగున్నారు. తెలుగు వ్యక్తిగా గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత మరొక తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణే కానున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జస్టిస్ ఎన్వి రమణ ప్రముఖ అంటే తెలుగు వ్యక్తిగా మనం పరిగణించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పదవికి సంబంధించి గత వారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాయడం జరిగింది. తదనంతరం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు కొనసాగాలన్న అంశంపై సిఫార్సు చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఆ మేరకు ఈరోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆ మేరకు లేఖ రాయటం జరిగింది. అత్యంత సీనియర్గా ఉన్నటువంటి న్యాయమూర్తినే ఈ ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అది ఆనవాయితీగా వచ్చే అంశం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ వ్రాసినప్పటికీ కూడా ఆ లేఖను ఇప్పుడు కనుక ఈ పరిస్థితిని సిఫార్సు లేఖను కనుక చూసినట్లయితే వాటన్నిటిని కూడా కొట్టివేశారని అనుకోవడానికి అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ కొట్టివేయటం, అదేవిధంగా జస్టిస్ ఎన్వి రమణను ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేయటం ఒకేసారి జరిగింది. దీనికి సంబంధించినటువంటి తదనంతర ప్రక్రియ సాగటానికి మరి కొంత సమయం పడుతుంది. ఏప్రిల్ 24వ తారీఖున ఉదయం జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ రమణ. రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000వ సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం అంటే 2022 ఆగస్టు 26 వరకు ఆయనకు సర్వీస్ ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బిఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరపున పనిచేశారు. 2000వ సంవత్సరం జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మనెంట్ జడ్జిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ రమణ. రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ, హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000వ సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం అంటే 2022 ఆగస్టు 26 వరకు ఆయనకు సర్వీస్ ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బిఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరపున పనిచేశారు. 2000వ సంవత్సరం జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మనెంట్ జడ్జిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2013 సెప్టెంబర్ 2న
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.